జనం డబ్బు ఎలా దోచుకోవాలో సైబర్ క్రిమినల్స్ చేసినంత రీసెర్చ్ మరెవరూ చేయరేమో అనిపిస్తుంది. ప్రజల అత్యాశ, భయం ఈ రెండే సైబర్ మాయగాళ్లకు పెట్టుబడిగా మారుతుంటాయి. భయపడే వాళ్ళలో ఎక్కువగా విద్యావంతులు, ఉన్నత వర్గాల వారు కూడా ఉండడం గమనార్హం. పెళ్లిళ్ల సీజన్ను సైతం వదలకుండా నేరాలకు ప్లాన్ చేస్తున్నారు సైబర్ క్రిమినల్స్. వెడ్డింగ్ ఇన్విటేషన్లనే పెట్టుబడిగా పెట్టి పక్కా స్కెచ్ వేస్తున్నారు. అసలే పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. దీన్ని కూడా క్యాష్ చేసుకోవడానికి సరికొత్త ప్లాన్లు వేస్తున్నారు సైబర్ క్రిమినల్స్. సాధారణంగా పెళ్లి కార్డును ఇంటికి తెచ్చిస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో అందరి ఇళ్లకు వెళ్ళే టైం లేక ఎక్కువగా వాట్సాప్లోనే వెడ్డింగ్ ఇన్విటేషన్లు పంపించేస్తున్నారు. ఇలా పెళ్లి కార్డుల్నే ఆయుధంగా మలుచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. పెళ్లి ఇన్విటేషన్ కార్డ్ ద్వారా సైబర్ మోసాలకు పాల్పడేందుకు ప్లాన్ చేస్తున్నారు. వెడ్డింగ్ ఇన్విటేషన్ పేరుతో ఓ ఏపీకే ఫైల్ను క్రియేట్ చేసి సైబర్ క్రిమినల్స్ వాట్సాప్ చేస్తున్నారు. ఫైల్ ఓపెన్ చేయగానే మనకి తెలియకుండానే ఓ థర్డ్ పార్టీ యాప్ ఓపెన్ అయిపోతుంది. మన ఫోన్ నుంచి మన కాంటాక్ట్ అన్నిటికీ మెసేజ్ వెళ్ళిపోతుంది. దీని ద్వారా మన పర్సనల్ డేటాతో పాటు సైబర్ నేరగాళ్లకు చెందిన సాఫ్ట్వేర్ సైతం మన ఫోన్లలో ఇన్స్టాల్ అయిపోతుంది. దీంతో మన బ్యాంకు ఖాతా వివరాలు, ఇతర అంశాలు సైబర్ క్రిమినల్స్ చేతికి వెళ్ళిపోతున్నాయి. అలా సైబర్ కేటుగాళ్ళు పెళ్లిళ్ల సీజన్ను కూడా క్యాష్ చేసుకుంటున్నారు. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతో దూరపు చుట్టాలు, స్నేహితుల నుంచి వాట్సాప్లో వెడ్డింగ్ ఇన్విటేషన్లు వచ్చి పడుతున్నాయి. ఇలా వచ్చే వెడ్డింగ్ ఇన్విటేషన్ లింకులను క్లిక్ చేయవద్దని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. గుర్తు తెలియని నెంబర్ నుంచి వచ్చే వెడ్డింగ్ ఇన్విటేషన్ లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దని అంటున్నారు. అనుమానాస్పద లింకులు వస్తే వెంటనే 1930 నెంబర్కి కాల్ చేయాల్సిందిగా పోలీసులు సూచిస్తున్నారు.